హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. అనుముల మండలం కొత్తపల్లి సహకార సంఘం వద్ద యూరియా కొరకు లైన్లో బారులు తీరిన రైతులను సందర్శించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా వారికి యూరియా అందించి రైతులు ఇబ్బందులకు గురి చెయ్యొద్దని అధికారులను కోరిన నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. మేడం, నేను నోముల భగత్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడ కొత్తపల్లి మన పిఎస్సి సెంటర్ దగ్గర మేడం. మేడం ఏం లేదు, ఇది ఇక్కడికి వచ్చిన అంటే వీళ్ళు ఏంటంటే పొద్దున్న నుంచే లైన్లో ఉన్నాము, 3 గంటల నుంచే రెండే ఇస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడం ఏమైంది, అందరికీ రావాలన్నా? మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన దాంట్లో 200 బస్తాలు వచ్చినాయట. జనాలేమో ఇంకెక్కువ మంది ఉన్నారు. వచ్చి ఒకసారి ఏంటంటే వాళ్ళు 3 గంటల నుంచి తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 10 ఎకరాలు ఉంటే ఇప్పటికి 3 సార్లు రావాల్సి వచ్చింది. ఇంటిల్లి 10 వచ్చి ఉంటున్నాం అని అంటే దానికి సంబంధించి ఎప్పుడైతే రివ్యూ జరిగిందా అదొకటి. ఇంకోటి తిరుమలగిరి సెంటర్కి సంబంధించి ఆ తిరుమలగిరి వాళ్ళందరం కూడా మేము డొక్కలబాయి దాకా పోవాల్సి వస్తుందని ఒకసారి మాట్లాడండి అని పొద్దునట్టే వచ్చారు రైతులందరూ తిరుమలగిరి నుంచి. కొంచెం నాకు తిరుమలగిరిలో పెట్టేటట్టు చూడండి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు తిరుమలగిరి హెడ్ క్వార్టర్ చేసి దాన్ని పెద్ద కేంద్రంగా మార్చే ప్రయత్నంలో అలా తీసుకుపోయి డొక్కలబాయిలో పెడితే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పొద్దునట్టే వచ్చినారు వాళ్ళందరూ. వస్తే అది కూడా చూద్దామనంటే అక్కడ పెట్టలేదన్నా, డొక్కలబాయిలో పెట్టారు, మీరే మాట్లాడాలంటే సరే అని మాట్లాడారు. ఇక్కడ కూడా కొంచెము మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడి, ఎందుకంటే ఆయన కూడా చనువు ఉంది మేడం కేసీఆర్ మన ఆయన ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి తోటి కొంచెం మీరు మాట్లాడి కొంచెం ఎక్కువ బస్తాలు తీసుకొచ్చినట్టు చేసి జల్దీ క్లియర్ చేస్తే పెద్ద పెద్దోళ్ళు చాలా వయసులో చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైన్ నిల్చొని క్యారీలు కట్టుకుని వచ్చినారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.